హాయ్ అండి, వెల్కమ్ టు రమా బుద్ధూర్పు ఛానల్. ఇప్పుడు మనం ఏంటంటే స్ప్రౌట్స్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? పొయ్యి వెలిగించుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మసాలా సామాన్లు 2 యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇది పువ్వు ఏదో అంటారు కదా దీన్ని, షాజీరా. ఇది షాజీరావా? సూప్ వేరు, షాజీరా వేరే. షాజీరా వేరు, జీరా వేరు, సూప్ వేరు. ఇవేం వేగక్కర్లేదు, అవి అలా ఉండగానే ఆనియన్స్ బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి. బాగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. కొంచెం ఎర్రగా వేగుతున్నాయి. ఇప్పుడు ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యాయి కదా, కొంచెం బ్రౌన్ అయ్యాక టొమాటోస్ వేసేసుకోవచ్చు. కొంచెం బ్రౌన్ అవనిద్దాం. ఇప్పుడు కొన్ని బ్రౌన్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు టొమాటోస్ వేసేద్దాం. కొంచెం మగ్గాక ఉప్పు, కారం, గరం మసాలా వేసుకోవాలి. కొంచెం మగలిస్తే సరిపోతుంది. సాల్ట్, కారం, గరం మసాలా వేసేసుకుంటాం. ఫస్ట్ కొంచెం ఉప్పు తగినంత, కారం కూడా మీ టేస్ట్ తగ్గట్టు. మనం ఎలాగో మిర్చి అది ఏం వేయలేదు కాబట్టి ఇదే కారం అవుతుంది. కొంచెం పసుపు కూడా చాలా లైట్గా, ఎందుకంటే మనం ఆల్రెడీ డ్రై మసాలాస్ వేసాం కాబట్టి. ఇది స్ప్రౌట్స్ ఎప్పుడు వేయాలి? ఇవి బాగా మగ్గి టొమాటోస్ స్కిన్ బాగా కొంచెం కనపడుతుంది కదా మనకి, అప్పుడు మనం స్ప్రౌట్స్ వేసుకుని అవి కొంచెం మసాలాలో కొంచెం కుక్ అయిన తర్వాత రైస్ వేసి వాటర్ వేసి కుక్ చేసాడు. ప్రెషర్ కుక్. టమాటోలు బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు స్ప్రౌట్స్ వేసేసుకుందాం. ఇది పెసలు అండ్ శనగలు, ఈ 2 స్ప్రౌట్స్ అనమాట. అసలు నేను చూసింది అయితే ఒక వీడియోలో ఓన్లీ పెసలతో చేశారు. సో నేను నా ఎడిషన్ కింద శనగలు కూడా యాడ్ చేశాను. శనగలు ఉంటే చాలా టేస్ట్ బాగుందన్నమాట. మీకు నచ్చినంత క్వాంటిటీ దాంట్లో వేస్తూ చాలా ఎక్కువ వేసావు. అలా ఉంటేనే బాగుంటుంది. అవి ఇంకా వెజిటేబుల్స్ అవి ఏమి ఉండవు కదా. అవును. ఇవి కొంచెం సేపు ఇలా మసాలాలో ఆ మసాలా ఫ్లేవర్స్ కొంచెం ఇది అబ్జర్వ్ చేసుకునే వరకు కొంచెం సేపు అలా వదిలేయాలి, ఫ్రై అవ్వనివ్వాలి. కాసేపు వీటిని కూడా మగ్గబెట్టేసాం. ఇప్పుడు బియ్యాన్ని వేసేసుకోవడమే. మీరు కడిగైనా వేసుకోవచ్చు. అంటే ఈ డ్రై రైస్ వేసి రైస్కి కూడా మసాలా పట్టిన తర్వాత వాటర్ వేసుకొని కుక్ చేయాలి. బాస్మతి రైస్తో చేసినట్టుగా అన్నమాట. దానికి ఇంకోటి మొత్తం వైపు చాలు గ్లాస్కి 1.5 గ్లాస్ వేస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసుకోవడం. ఓకే. ఒక 3 విజిల్స్ వరకు ఉంచితే మెత్తగా బాగా కుక్ అవుతాయి. మళ్ళీ అయ్యాక మళ్ళీ చూద్దాం. ఓకేనా? కుక్కర్ విజిల్ పెట్టేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ పెట్టేసాం. మూత ఇదంతా సిమ్లో పెట్టుకునే చేయాలి వంట. ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూద్దాం.
చూడండి బిర్యానీ ఇలా వచ్చింది, బాగుంది. అయిపోయింది కలపడం, ఇప్పుడు వడ్డించడమే. వడ్డించాక వాళ్ళు తినడం రివ్యూ తీసుకుందాం, ఓకేనా? ఎలా ఉంది ఏంటి అన్నది వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. ఎలా ఉంది? కొండ బిర్యానీ, ఆ బిర్యానీ, ఈ బిర్యానీ, వంకాయ బిర్యానీ, గడుపుకుంటే బొంగులో బిర్యానీ కూడా నేను యూట్యూబ్లో చూశాను. కానీ ఈ శనగల బిర్యానీ అదుర్స్. స్ప్రౌట్స్ బిర్యానీ, స్ప్రౌట్స్ దీని పేరు స్ప్రౌట్స్ బిర్యానీ అట. ఇది బాగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్. బిర్యానీ కాదు, పులావ్, స్ప్రౌట్స్ పులావ్. కొంత ఏదో ఒకటి పులావ్, ఇందులో స్ప్రౌట్స్ వేసింది. అంటే ఈ శనగలు నానబెట్టి కొంచెం మొక్కరానిచ్చారు, కొంచెం మొలకలు వచ్చేస్తాయా? మామూలు మొలకలు చేసుకుంటాం బిర్యానీ చేసి వదిలేసిన